హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషోశ్రీ బ్లాగ్స్. ఈ బ్లాగ్ ఏంటంటే నూకాలమ్మ తల్లి పూజ బ్లాగ్ అనమాట. ఆ తల్లి కొత్త అమావాస్య జాతర మొదలయ్యింది కదా. మన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో వెలిసిన శ్రీ నూకాలమ్మ తల్లి ఒక శక్తివంతమైన గ్రామదేవతగా ఉత్తరాంధ్ర ఇలవేలుపుగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ తల్లి అమ్మవారి చరిత్ర విధానం మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ తల్లి పూర్వము పురాణాల ప్రకారం ఈ అమ్మవారు 9 శక్తి రూపాలలో ఒకరైన శ్రీ అనగాదేవిగా అవతారం ప్రసిద్ధి చెందారు. కాకతీయుల రాజుల కాలంలో ఈ ఆలయం పునరుద్ధరించబడింది. అప్పుడు అమ్మవారిని అందరూ కాకతాంబ అని పిలిచేవారంట. సుమారు 1450 1611 ప్రాంతంలో అనకాపల్లిని పాలించే కళింగరాజు శ్రీ కాకర్లపూడి అప్పలరాజు పాయకరావు ఈ ఆలయాన్ని నిర్మించి తన కులదైవంగా పూజించారు. అప్పటి నుండి ఈమె నూకాంబిక లేదా నూకాలమ్మగా భక్తుల నోళ్లలో నానుతూ ఉన్నారు. నూకలు అంటే ఆహారం ప్రసాదించే తల్లి కాబట్టి నూకాంబిక అని పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ తల్లి 101 మంది దేవతల సోదరీమణులతో అందరికంటే చిన్నది. వీరందరికీ పోతురాజు ఒక్కడే తమ్ముడు. వీరందరూ గ్రామాలను రక్షించే దేవతలుగా వెలిసారని ఒక నమ్మకం. మనకి తెలిసిందే కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేర్లతో అమ్మవారిని పిలువబడుతూ ఉంటారు. కానీ నూకాలమ్మ తల్లి ఆలయాలు ఎక్కడికక్కడ మనకి గ్రామాల్లో ఉంటూనే ఉంటాయి. అలాగే మా ఊర్లో కూడా ఇందిరా కాలనీలో, శ్రీహరిపురం ఇందిరా కాలనీలో మాకు కూడా నూకాల తల్లి ఆలయం కూడా ఉంది. మాకు కూడా చాలా బాగా చేస్తారు పండగది. కొత్త మాస్కి ప్రతి ఇయర్ నెల పండుగ కూడా చేస్తారు. 5 రోజులు పండుగ జరుగుతుంది. మాకు ఇక్కడ పంచమరాత్రులు చేస్తారు. మా ఇంటి దగ్గర మాళ్ళు అవి కూడా వేసుకొని అగ్నిగుండాలు శూలాలు అన్నీ ధరించి ఊరు తిరిగి అమ్మవారికి గుండాలు తొక్కుతారు. ఆ చల్లని తల్లి దీవెనలు అందరిపైన ఉండాలి. నూకాలమ్మ తల్లికి వీళ్ళు ప్రతి సంవత్సరం సారి ఇచ్చుకుంటారు. తల్లికి సారి సమర్పించుకుంటారు అనమాట. అండ్ గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి ఆ తల్లికి సమర్పించుకుంటారు. ఎంత చక్కగా జరుగుతుంది చూడండి పండగ అమ్మవారిది. ఇంకా ఎవరైనా నూకాల తల్లి అమ్మవారిని దర్శించుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఆ తల్లిని చక్కగా దర్శించుకొని అందరినీ చల్లగా చూడు తల్లి అనేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఆ తల్లిని చంటి పిల్లలకు ఆరోగ్యం కోసం, కోరిన కోరికలు తీర్చడం కోసం భక్తులు ఆ తల్లికి పట్టు వస్త్రాలు సారే సమర్పించుకుంటారు. ఇది కొత్త అమావాస్య, ఉగాదికి ముందు రోజు వచ్చిందే కొత్త అమావాస్య అంటారు. ఆ తల్లి నూకాలమ్మ తల్లి జాతర అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి అనకాపల్లికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. మేము కూడా గుడికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ అవ్వలేదు. ఇప్పుడు పండగ టైం కదా, రష్ కూడా ఎక్కువ ఉంటుంది. మేము కూడా వెళ్తాము. ఒకరోజు వెళ్ళి ఆ తల్లిని దర్శనం చేసుకుంటాం. ఈ 2 నెలలు గట్టిగా కొంచెం పండగలు గట్టిగా అవుతాయి కాబట్టి అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నెల పండుగ వరకు అక్కడ జాతర అవుతుంది. అంటే ఆ తల్లికి నిత్యము పండగగానే ఉంటుంది. ఎందుకంటే అందరూ ప్రతి వారం మంగళవారాలు, లక్షవారాలు, ఆదివారాలు అలాగా ఆ తల్లికి అందరూ పండగలు చేసుకుంటూనే ఉంటారు కదా. అంటే ఈ మంత్ అంటే మరీ రష్ ఎక్కువగా ఉంటుంది. మేము చూసుకొని ప్లాన్ చేసుకొని మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా ఎవరెవరు అనకాపల్లి అమ్మవారిని ఇంకా దర్శనం చేయలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ ఈ పండగ నేనైతే వీడియో క్యాప్చర్ చేశాను మా పిల్లలు, నేనైతే లైవ్లో మిస్ అయ్యాను. ఎంత బాగా జరిగిందో కన్నుల పండగగా ఆ తల్లి సాక్షాత్తుగా వచ్చి ఆ తల్లే నాట్యం చేస్తున్నట్టుంది. నిజంగా ఎంత బాగా అయ్యింది కదా. ఆ నూకాలమ్మ తల్లి దర్శనం అందరికీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఎలా చేసుకున్నారు నూకాల తల్లి పండగని? మేము పండగ అయిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కొంచెం పండగ బిజీలో ఉన్నాము. పండగ అంతా షూట్ చేసాము. మీకు ఫుల్ వీడియో కూడా వస్తుంది. ఇది పండగ మనకి వెడ్నెస్డే కదా, ఇది సండే వాళ్ళు సారి సమర్పించుకున్నారు. మాకు అప్పటికి ఇంకా పండగకి 3 days గ్యాప్ ఉంది. అప్పుడు చేశారనమాట. మీ ఇయర్ మాల వేసుకోలేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. ప్రతి ఇయర్ మేము కూడా మాల వేసుకుంటాం. సోలమది వేసుకొని అగ్నిగుండాలు అయితే తొక్కుతాము మా ఫ్యామిలీలో అందరమీ. అండ్ ఇంకా ఈ మాలధారణ ఎవరెవరు చేశారు, ఎవరెవరు ఎంతమంది అనకాపల్లిలో మాలధారణ చేశారు, ఇంకెక్కడెక్కడ లోకల్లో ఉన్న అమ్మవార్ల మాలధారణ ఎవరెవరు చేశారో, మన వీడియో ఎంతవరకు వెళ్తుందో, ఎవరెవరు చూస్తున్నారో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తెలిసే ఉంటారు, మిడిల్ క్లాస్ తేజ యూట్యూబర్. తెలుసు కదా, మా గురుస్వామి వాళ్ళ అబ్బాయి. వీళ్ళ నాన్నగారే మాకు ఇక్కడ గురుస్వామి. మాలలు అవి వేస్తారు, సోలలు అవి వేస్తారు. ఇతని ద్వారా మేము గుండె మధ్య తొక్కుతాం. ఓకే, బాయ్ గైస్. అందరూ వీడియో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.